స్థాయిలో అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న కరేబియన్ దేశం క్యూబా పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మానవీయ, ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డీజిల్, ఫ్యూయల్ ఆయిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి. పెట్రోల్, డీజిల్ దొరకపోవడంతో ప్రభుత్వ బస్సులు, టాక్సీలు షెడ్లకే పరిమితమయ్యాయి. ప్రజలు నిత్యావసరాల కోసం మైళ్ల కొద్దీ నడవాల్సి వస్తుంది. దేశవ్యాప్త పవర్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. రాజధాని హవానాతో పాటు అనేక ప్రాంతాల్లో రోజుకు 20 నుండి 22 గంటల పాటు కరెంటు ఉండటం లేదు. కరెంటు వచ్చే ఆ గంటన్నర సమయంలోనే ప్రజలు వంట చేసుకోవటం, ఫోన్లు ఛార్జ్ చేసుకోవటం వంటివి ముగించుకోవాల్సి వస్తుంది. ఫ్యాన్లు, ఏసీలు లేక ఉక్కపోతతో జనం నరకం చూస్తున్నారు. ఇక క్యూబా తన ఆహార అవసరాల కోసం 70% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. కానీ విదేశీ కరెన్సీ లేకపోవడంతో ఆహార కొరత తీవ్రమైంది. పాలు, బ్రెడ్ వంటి ప్రాథమిక వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కరెంటు, డీజిల్ లేకపోవడంతో హాస్పిటల్స్లలో సర్జరీలు నిలిచిపోయాయి. గర్భిణీలు చీకట్లోనే ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడింది. అత్యవసర మందులు దొరకటం గగనమైంది. మున్సిపల్ ట్రక్కులకు డీజిల్ లేకపోవడంతో వీధుల్లో చెత్త పేరుకుపోయి కుళ్ళిపోతోంది. మంచినీటిని సరఫరా చేసే పంపులు కూడా పనిచేయటం లేదు. ఈ సిచ్యువేషన్ భరించలేక రాజధాని హవానా వీధుల్లో ప్రజలు పాత్రలు బాదుకుంటూ, రోడ్లపై చెత్తను తగులబెడుతూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అమెరికాలోని ట్రంప్ సర్కార్ క్యూబాపై కఠినమైన చమురు దిగ్బంధనాన్ని విధించటమే ఈ పరిస్థితికి కారణం. క్యూబాకు చమురు సరఫరా చేసే దేశాలపై కూడా ఆంక్షలు విధించడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సో వెనిజులా ఇన్నాళ్లు రాయితీపై చమురును అందిస్తూ అండగా ఉండేది. కానీ వెనిజులాలో రాజకీయ మార్పులు రావటం, అక్కడ చమురు పరిశ్రమను అమెరికా నియంత్రణలోకి తీసుకోవడంతో క్యూబాకు ఉచిత చమురు రావటం ఆగిపోయింది. క్యూబాలోని థర్మల్ పవర్ ప్లాంట్లు సోవియట్ కాలం నాటివి కావటం వల్ల అవి పదే విఫలమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఈ మానవీయ సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మెక్సికో, కెనడా, రష్యా వంటి దేశాలు కొంత సాయం అందిస్తున్నప్పటికీ అమెరికా విధిస్తున్న ఆంక్షల ఒత్తిడి ముందు ఆ సాయం క్యూబాను గట్టెక్కించలేకపోతోంది. ఈ నేపథ్యంలోని విదేశీ పర్యాటకులు క్యూబాకు ప్రయాణించవద్దని పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.